జైన మతం. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు. తీర్థంకరులు అంటే మార్గదర్శకులు. మహావీరుడు 24వ తీర్థంకరుడు. ఇతని చిహ్నం సింహం. జైనమత మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. ఇతని చిహ్నం ఎద్దు. 22వ తీర్థంకరుడు అరిష్టనేమినాథుడు. ఇతడు ఆంధ్రుడు. ఇతని చిహ్నం శంఖం. ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు కొండకుందనాచార్యుడు. ఇతను అనంతపురం జిల్లా కొనకండ్ల గ్రామానికి చెందినవాడు. సమయసారం, నియమసారం, ప్రవచనసారం అనే గ్రంథాలు, సరస్వతీ గచ్చ, బలత్కార గచ్చ అనే సంఘాలను స్థాపించాడు. ఈ మతానికి ప్రాథమిక సిద్ధాంతాలను ప్రతిపాదించినది 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు. ఇతడు పంచసూత్రాలలో మొదటి 4 సూత్రాలను ప్రతిపాదించాడు. బ్రహ్మచర్యం పాటించాలనే సూత్రాన్ని పంచసూత్రాలలో చేర్చినవాడు వర్ధమానుడు. క్రీస్తు పూర్వం 540లో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు వర్ధమానుడు. ఇతని తల్లిదండ్రులు సిద్ధార్థుడు, త్రిశాల, భార్య యశోధర, కూతురు ప్రియదర్శిని. వర్ధమానుడు తన 30వ ఏటా కుటుంబాన్ని, రాజరిక జీవితాన్ని వదిలి జ్ఞాన అన్వేషణకై బయలుదేరి మంకన గోసాలుని వద్ద శిష్యునిగా చేరాడు. సరైన మార్గదర్శకం లభించక 12 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి 42వ ఏట జృంబికా గ్రామంలో రిజపాలిక నది ఒడ్డున గల సాలవృక్షం కింద జినత్వం పొందాడు. ప్రాపంచిక సుఖాలను జయించినందున ఇతనికి జినుడు అనే పేరు వచ్చింది. వర్ధమానుడిని కెవలి, నిగ్రంథుడుగా పిలుస్తారు. ఇతని మొదటి శిష్యుడు జామాలి. మగధ పాలకులైన బింబిసారుడు అజాతశత్రువులతో తన సిద్ధాంతాలను చర్చించాడు. ఇతను బోధించినది అనేకాంతవాదం, స్యాదవాదం, అహింసా సిద్ధాంతం, భాష అర్థమాగది. మల్ల రాజధాని పావాపూరిలో తన 72వ ఏటా హస్తిపాలుడు అనే రాజగృహంలో మరణించాడు వర్ధమానుడు. మహావీరుని 11 మంది శిష్యులను గాంధారులు అంటారు. జైనమత సిద్ధాంతాలు పాళీ లేదా ప్రాకృత భాషలో కలవు. ప్రాచీన కాలంలో జైనమతాన్ని ఎక్కువగా అనుసరించిన వారు వర్తకులు. పార్శ్వనాథుణ్ణి జైనులు వాసుదేవునికి దగ్గర చూట్టంగా భావిస్తారు. జైనమత సిద్ధాంతాలు: త్రిరత్నాలు, సల్లేఖన వ్రతం, పంచసూత్రాలు. కర్మను నిర్మూలించుటకు వర్ధమానుడు త్రిరత్నాలు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అవి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ క్రియ. వర్ధమానుడు వేదాల ఆధిక్యతను, జంతుబలిని, కర్మకాండలను, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. దేవుని ఉనికిని వర్ధమానుడు గుర్తించలేదు, కాని ఆత్మ, పునర్జన్మ, మోక్షంను విశ్వసించాడు. పంచసూత్రాలు: అహింస, జీవహింస చెయ్యరాదు, సత్యమునే పలుకవలను, అపరిగ్రహం, దొంగతనం చేయరాదు, అనసేయం, ఆస్తులు కూడబెట్టరాదు, బ్రహ్మచర్యం పాటించాలి, ద్వేషం, తగాదాలు, కోపం, గర్వం, ఆగ్రహం, మత్తు పదార్థాల సేవనం, ఇతరులను నిందించటం లాంటి 18 రకాల పాపాలు చేయకూడదని జైన సాహిత్యం పేర్కొంది. అన్నపానీయాలు మానేసి శరీరం శుష్కింపజేసి మరణం పొంది మోక్షాన్ని పొందడమే సల్లేఖన వ్రతం. మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు జైనమతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనమతాన్ని దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చేయడంలో చొరవ చూపాడు. సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు చంద్రగుప్త మౌర్యుడు. ఒరిస్సా చేది పాలకుడు జైనమతాన్ని ఆదరించి వ్యాప్తి చేశాడు. వర్ధమానుని మరణానంతరం అతని ప్రధాన శిష్యుడు ఆర్య సుధర్ముడు జైనమత సిద్ధాంతాలు ప్రచారం చేశాడు. భద్రబాహుడు, స్థూలభద్రుడు ఈ మత వ్యాప్తిని కొనసాగించారు. జైన సంఘం మొదటి సమావేశం పాటలీపుత్రంలో క్రీస్తు పూర్వం 300లో మౌర్య చంద్రగుప్తుని కాలంలో స్థూలభద్ర అధ్యక్షతన జరిగింది. ఇందులో 12 అంగాలను సంకలనం చేశారు. రెండవ సమావేశం గుజరాత్లోని కళింగ పట్టణంలో క్రీస్తు పూర్వం 160లో కారవేరుని కాలంలో దేవార్థిక్షమాపణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలతో జైనమతం శ్వేతాంబరులు, దిగంబరులు శాఖలుగా చీలిపోయింది. దక్షిణ భారతదేశానికి వలస వెళ్లిన జైనమత వర్గం వస్త్రాలను ధరించడాన్ని వ్యతిరేకించడంతో భద్రబాహు అనుయాయులందరూ దిగంబరులుగా, వస్త్రాలను ధరించే స్థూలభద్రుని నాయకత్వంలోని ఉత్తర భారత వర్గం శ్వేతాంబరులుగా గుర్తించబడ్డారు. జైనమత పవిత్ర గ్రంథాలు, అంగాలు, ఉpanగాలు అర్ధమాగధ భాషలో వ్రాశారు. జైనమత సాహిత్య రచయితలలో హేమచంద్రుడు, అమరసింహుడు, భద్రబాహుడు, సిద్ధసేనలు ముఖ్యులు. జైనమత దేవాలయాలు: రాజస్థాను మౌంట్ అబూ వద్ద దిల్వారా ఆలయాలు, మహారాష్ట్ర ఎల్లోరా, కర్ణాటక శ్రావణ బెళగులలోని గోమటేశ్వర విగ్రహం బాహుబలి, తెలంగాణలోని నల్లగొండ, కొలనుపాక, ఒరిస్సా ఉదయగిరి గుహలు. జైనమతం నేటికి గుజరాత్, రాజస్థాన్, కర్ణాటకలో ప్రాచుర్యంలో ఉంది.